హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం ట్రావెల్ వాక్. ఈరోజు మనం అయితే టెంపుల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. టీటీడీ ఆలయం. ఆఫ్ ద సెకండ్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తేనెట్ పార్క్ అనమాట. తేనెట్ పార్కే కాకుండా మిడిల్లో చాలా వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫోటోషూట్, వెడ్డింగ్ షూట్ పాయింట్స్, అలానే వేరే ఆసమ్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కవర్ చేస్తామన్నమాట ఈరోజు మనం. హైదరాబాద్కి చార్మినార్ అందం అయితే వైజాగ్కి బీచ్ అందం. ఇంత అందమైన బీచ్ ఒడ్లో వెళ్ళడం అనేది ఎవరికి జరగదు, ఎవరికి రాదు. ఏమంటావు? ఐ థింక్ వాటో బీచ్ అంతా లవర్స్ బీచ్ మనకి లవరు లేదు. ఇప్పుడైతే అలా వెళ్తూనే ఉండాలి. చూడొచ్చు సముద్రం ఒడ్లో ఆ తాటి చెట్లు అనేది మనకి చాలా సినిమా షూటింగ్స్ అనేది ఎక్కడే జరిగాయి అనమాట. వేరే అవసరం లెవెల్లో ఉంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బీచ్ రైడ్ అనేది వేరే లెవెల్. నేనైతే రావడం కూడా దానికోసం వచ్చాను అనమాట. చూడొచ్చు ఇక్కడ నుంచి వ్యూ అనేది. ఇది ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ నుంచి వ్యూ అనేది ఎర్లీ మార్నింగ్ వ్యూ. అదే వర్షాల టైంలో అయితే ఇంకా చెప్పాల్సిందే లేదు, ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఎవరైనా బీచ్ రోడ్ రావాలి అని అనుకుంటే మాత్రం వచ్చేసేయండి. మళ్ళీ మిడిల్ డ్రాప్ అయితే అవ్వద్దు. వైజాగ్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఒకటే కాదు, వైజాగ్ ఒకసారి చూస్తే సరిపోతుంది, ఇంకా వచ్చే ప్రతిసారి చూడాలనిపిస్తుంది. అక్కడ కొబ్బరి చెట్లు దేనికి అనుకుంటే ఇక్కడ సమ్మర్ టైం, అలానే నార్మల్ టైంలో కూడా ఎండ నుంచి బీచ్కి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు నీడ కోసం పెట్టడం జరిగింది. ఈ బీచ్లో పెరిగేవి ఎక్కువగా కొబ్బరి చెట్లే కాబట్టి అవే ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ఎక్కడే ప్లాస్టిక్ సంబంధించిన మనం పడేసినా సరే బీచ్ చేరడానికి అది వచ్చి క్లీన్ చేసుకుంటుంది. దానికి ఉన్న ఇంటెన్షన్ అండ్ దానికి ఉన్న డిసిప్లిన్ కూడా మన దగ్గర లేదు. ఇప్పుడైతే బీచ్ దగ్గర క్లీన్ చేస్తున్న బుల్డోజర్ అయితే పడిపోయింది అనమాట. చూడొచ్చు కాలువలోన పడిపోవడం అయితే జరిగింది. దానికి తీయడానికి ఒక క్రేన్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఏడాది బీచ్ దగ్గర అయితే ఉన్నాం. చూడవచ్చు కొబ్బరి చెట్ల మధ్యలో గొప్ప లెవెల్లో పార్కింగ్ కూడా పెట్టారు ఇక్కడ. కొన్ని బతుకులు ఇలాగే ఉంటాయి. అందరూ లవర్స్ వస్తే మా ఇద్దరు సింగిల్ వచ్చాం. అయినా పర్లేదు, ఎవడొచ్చాడు మనకి, ఎవడే ఎక్కడైతే భీములు గుడ్లో అని పేట, గుడ్లో అని పేలం అంటే ఫాస్ట్ బ్లాక్. ఆల్రెడీ వీకెండ్ వస్తేనే చాలామంది వస్తారు. అలా చూడండి, ఎర్లీ మార్నింగ్ 9-11 అవుతుంది. చాలామంది వచ్చారు. ప్రశాంతమైన వాతావరణం. వైజాగ్లో ఎంజాయ్మెంట్ అనేది కొరవలేదన్నమాట. చూడొచ్చు ఎండల బీచ్ ఎలా ఉందో. ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్యామిలీస్ వచ్చాయి, అలానే లవర్స్ కూడా వచ్చారులేండి. మనకి ఎలా సెకండరీ లవర్స్ ఇష్టం అయితే ఫ్యామిలీస్ అయితే ఎంతోమంది వచ్చారనమాట. వైజాగ్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతికి ఇదే ఏమో కారణం, ప్రశాంతతకి. అండ్ ఎక్కడి నుంచి మనం రుషికొండ కంప్లీట్ అయిపోయింది, అలానే ఎర్రడ్ బీచ్ అయిపోయింది. ఇప్పుడు జోడుగొల్లపాలెం బీచ్ ఉంది కదా, ఆ చిన్న బీచ్లో వేరే లెవెల్లో ఉంటుందంట. రాయలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ వీడియో కూడా తీసినాక నెక్స్ట్ 2 years బ్యాక్ ఒక షిప్ అయితే రావడం జరిగింది కదా, మన బీచ్ దగ్గరికి వచ్చి ఇరుక్కుపోవడం జరిగింది. అదే బంగ్లాదేశ్ ఆయిల్ షిప్. దానికి వీడియో అయితే మనం చేద్దాం. అది ఇప్పుడైతే ప్రజెంట్ మ్యూజియం కింద లేదా ఏదో రెస్టారెంట్ కింద ఇచ్చేస్తున్నారు అని అయితే నాకు తెలిసింది. అది ఎలా ఉంది, ఆల్రెడీ రెస్టారెంట్ కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది మనం చూద్దాం ఈరోజు. ఇప్పుడైతే మనం గుడ్లవాని పాలెం దగ్గర బీచ్ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇది అమ్మవారి టెంపుల్ అక్కడదే. ఇంకా నేరుగా వెళ్ళిపోవడం. అది బీచ్ ఎలా రావాలి అనుకుంటే ఇక్కడ నుంచి విశాఖపట్నం 4 kilometers అనమాట. వైజాగ్లో ఉండేవాళ్ళు యాక్చువల్గా వాళ్ళకి తెలిసిందే ఈ రూట్ అనేది. అండ్ న్యూ విజిటర్స్ అయితే మాత్రం డైరెక్ట్గా మనం బీచ్ శ్రీకాకుళం ఆ రూట్ నుంచి వస్తే భీమిలి బీచ్లో అయితే టర్నింగ్ తీసుకుంటే భీమిలిపట్నం ఎక్కేసి స్ట్రైట్ వచ్చేవే ప్రతిదీ ఇంకా బీచ్ వే అనమాట. లైఫ్లో ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఆఫ్ ద సెకండరీ లోకల్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మనం ఆర్కే బీచ్ రూట్ ఇవన్నీ తీసుకొని రావాలి. అది ఇంకా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు పార్కింగ్ ప్లేసెస్ కూడా ఎక్కడికక్కడే ఉంటాయి అనమాట. ఎందుకంటే సాయంత్రం అయితే చాలామంది, ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇప్పుడే చాలామంది ఉన్నారు. అలాంటిది ఈవినింగ్ అండ్ నైట్ టైం అయితే వేలాది మంది ఎక్కువ బళ్ళు ఇక్కడ పార్కింగ్ ఉండడం వల్ల వాళ్ళు అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఐ లవ్ వైజాగ్ అని ఇక్కడ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే సముద్రం ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూస్తే ఒక గ్రీనరీ ఫీల్తో కొండలు ఉంటాయి. మన ముందున్నదే కలేశ్గిరి కొండ. చూడొచ్చు పెయింట్స్ ఎలా చేశారో కొండలకి.
ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట. అయితే జోడుగులపాలెం బీచ్ వ్యూ పాయింట్, ఇక్కడ ఆ ప్లేస్లోకి అయితే మనం వెళ్తాం. ఇక్కడ చాలా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతాయి. పక్కన నుండి శ్మశానం లేండి. ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ అనేది ఒక అవసరం లెక్కల్లో చేసుకుంటారు అనమాట. బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్, ప్రతిదీ ఫేమస్. ఇది ఫేమస్ అది ఫేమస్ అని అయితే నేను చెప్పను, ఎందుకంటే వైజాగే ఫేమస్. దాంట్లో ఇంకా అది ఇది అని మైండటరీగా చూపించి ఇది ఫేమస్ అనేది నేను చెప్పను. ప్రతిదీ మనం తీస్తున్నాం, అది ప్రతిదీ ఫేమస్. ఇక్కడ చూడొచ్చు ఎలా వస్తున్నాయి అలా ఈ కొండల మధ్య నుంచి. కొండలంతా కొండలేం కాదు, ఈ రాళ్ళని తగులుకొని ఇది పాలు కలర్లో ఇది రావడం జరిగింది, వైట్ అనేది. ఇది లెవెల్. దానికి తోడు నేను ఇప్పుడు వచ్చింది తుఫాన్ టైం కాబట్టి ఇంకా వేరే లెవెల్లో ఉంది. చూడొచ్చు మన ఎదురుగా ఉండేది కైలాసగిరి అనమాట. కైలాసగిరి కొండ దిగువలో అయితే మనం ఉన్నాం. ఇంకొంచెం ఆ ముందుకెళ్తే అక్కడ ఉందన్నమాట షిప్, అది చూపిస్తాను. ముందే చెప్పేస్తే ఇంకెందుకు, చాలా ఉంది కదా. ఇప్పుడైతే బీచ్ అయితే కేరళ దగ్గర ఉన్న బీచ్ అనమాట. ఇది కైలాసగిరి కింద చూడండి, అది కైలాసగిరి. ఈ పక్క వస్తే మనకు ఇది వస్తుంది. ఆ బీచ్ జోడుగులపాలెం బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైట్గా మనం వెళ్ళిపోవడం. ఇప్పుడు కైలాసగిరి జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం మనం. మనకు రైట్లో తీసుకుంటే బళ్ళుతో వెళ్ళే రూట్ అనమాట కైలాసగిరి. అలా హనుమంతవాక, డైరెక్టర్ హనుమంతవాక జంక్షన్కి వెళ్ళిపోద్ది అనమాట ఈ రూట్ కాదు, మన లెఫ్ట్ సైడ్ వెళ్ళే రైట్ రూట్. ఇప్పుడైతే మనం తేనెట్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది చాలా ఓల్డ్ ఫేమస్ ప్లేస్ అనమాట. ఇది ఫోటో వెడ్డింగ్ షూట్స్ అనేది ఎక్కడ చెప్పుకోవాల్సిందే. దానితో ఇక్కడ లవర్స్ కూడా ఎక్కువ తిరుగుతారులేండి. పార్కింగ్ ప్లేస్ అనేది ఇక్కడైతే ఉండదు. దాని ఆపోజిట్లో, పార్క్ ఆపోజిట్లో తేనెట్ పార్కింగ్ ప్లేస్ అని ఉంటుంది. అక్కడైతే బండి పార్క్ చేసి అయితే నేను వచ్చేసాను అనమాట. మా వాడైతే వాక్ చేస్తున్నాడు ఇక్కడ. చూడొచ్చు కొత్తగా మోడిఫై చేశారైతే దీన్ని అయితే. పార్క్ అనేది వేరే లెవెల్. ఒక పక్క పార్కు, ఒక పక్క సముద్రం, అది కదా వ్యూ అనేది. ఇక్కడైతే తెల్లారింటికి లవర్స్ అయితే విజిటింగ్ ప్లేసెస్ ఎక్కువైపోతాయి అనమాట. ఈ ప్లేస్లో ఎక్కువ లవర్స్ కూడా ఉంటారు. మళ్ళీ సింగిల్ కలికి మండిపోద్ది అనమాట. ఇప్పుడైతే మన ముందు ఉన్నదే అనమాట బంగ్లాదేశ్ షిప్ అనమాట. చూద్దాం, అక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. దానితోడు గొలుసుతో కట్టి పడేశారనమాట. చూద్దాం ఎలా ఏం జరుగుతుందో అక్కడ అనేది. ఇక్కడి నుంచి అయితే మనకి ఏం కనిపిస్తుంది. అలానే చూడొచ్చు ఇక్కడ నుంచి సీనరీ అనేది దేవరా సినిమాకి మించి ఉందనమాట. ఇక్కడ ఫోటోషూట్ అండ్ ఏ ప్లాన్ చేసినా సరే వేరే లెవెల్లో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మనం బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం. బోట్ అంటారు, షిప్ వేయాలండి. హైపింగ్ 45 అనమాట దీని షిప్ నేమ్ అట. HD194 దీని సీరియల్ నెంబర్ అనుకుంటా, మేబీ నాకు తెలియదు. ఇక్కడ గుర్రాల మీద కూడా వెళ్ళాలనుకుంటే అది వీడియోలు తీసుకోవడానికి కూడా ఇస్తారనమాట. గుర్రం అది అంత మనకు తెలియదు, అది వాళ్ళకి అడగాలి, వాళ్ళే చెప్తారు. చూడొచ్చు బంగ్లాదేశ్ నుంచి వచ్చేసింది అనమాట. తుఫాన్ టైంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ లాక్ అయిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి వాళ్ళకి సామాన్లు కావాల్సినవన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి షిప్ని అయితే ఇక్కడ ఒగ్గేశారనమాట. ఎందుకంటే దీన్ని స్టార్ట్ చేయాలి మళ్ళీ లాగాలి అనుకుంటే షిప్ ఎంత అయిందో అంతకు మించి అమౌంట్ పడుతుందని అనుకొని ఇక్కడ నుంచి అయితే షిప్ ఒగ్గేసి వెళ్ళిపోవడం అయింది. అలానే ఇక్కడ మన ఆంధ్ర టూరిజం అయితే దీన్ని ఏదో ప్లాన్ అయితే చేయడం జరిగిందనమాట. ఏదో ఆలోచిస్తున్నారు. మొన్నటి వరకు ఏంటన్నారంటే ఒక రెస్టారెంట్ అని చేస్తారన్నారు అని తెలిసింది. కానీ ఏమో తెలియదు. ఇక్కడ చూడండి ఇప్పటికి కూడా లవర్సే, ఎక్కడ లవర్స్ రాసిపెట్టాడు అని అంటే అది అవసరము. ఇది డెప్త్ ఎంతవరకు వెళ్తుంది అనే రీడింగ్ అనమాట. చూడాలంటే మా వాడైతే లోన్కి వెళ్తాను అని నాతో బెట్ అయితే కాశాడు. చూద్దాం లోన్కి వెళ్తాడా లేదా అనేది. వెళ్తున్నాడు. వాచ్మెన్ అయితే అక్కడే ఉన్నాడు, బయటికి గింటేస్తున్నాడు. అతను డ్యూటీ అతను చేస్తాడు, దానికి తప్పేముంది. వీడు ఏదో ఓవరాక్షన్ చేస్తే అలా ఉంటుంది అనమాట. మీదైతే వర్క్ అయితే జరుగుతుంది, మనం అనుకున్నది నిజమే. మీదైతే వర్క్ జరుగుతుంది. షిప్ని అయితే ఏదైనా రెస్టారెంట్ కింద అయితే కన్వర్ట్ చేస్తారంట. ఇంకా నైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అది మీకు లాస్ట్లో క్లిప్ అయితే పెడతాను చూడండి. అది లాస్ట్ క్లిప్పింగ్లో అయితే మాత్రం ఆసమ్ లెవెలే, అది వేరేదే, మెల్లగా తగ్గేదే లేదు. ఇప్పుడైతే ఎవరో ఫోటోషూట్ అయితే మనం వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాం, అటుగా వెళ్ళిపోయారు. ఎవరి బాధ అది విజయ్ అందరిది, వాళ్ళు ఒక్కళ్ళది కాదు కాబట్టి. చూడొచ్చు ఇక్కడ ఆసమ్ ఫోటోషూట్ వీడియోలు అయితే మంచి మంచి షార్ట్ వీడియోస్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే వితౌట్ ఎడిటింగ్తో వచ్చేటట్టు వస్తాయి అన్నమాట. ఇక్కడ
చూసారా ఎలా వచ్చి వాటర్ తగులుతుందో, ఆ వాటర్ నుంచి వచ్చే ఫ్లోయింగ్ చూడండి, మళ్ళీ రీబౌండింగ్ ఎలా పడుతుంది అనేది వాటర్. ఇది కదా కావాల్సింది. వైజాగ్ వచ్చి టైం వేస్ట్ కాలేదు అని చెప్పుకోవడానికి అయితే ఇవన్నీ అయితే ఉంటే చాలు. ఇంకా మరుపురాని జ్ఞాపకాల కింద ఇవి ఉంటాయి. ఇవి దాని టర్బల్ ఫ్యాన్ చూస్తారా, అది ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద ఉంది. చూడొచ్చు ఎలా వస్తుంది అంతే. నేనైతే దీన్ని ఇదే కాదు ఇంకా చెప్పడంలోనే ఇదే కాదు. అండ్ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంక చాలా వీడియోస్ అయితే వస్తాయి మీ ముందుకి. జారుడు వల్ల పిల్లల కోసం అది గోట పోయే 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 ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్లేస్లోకి నీకు లవర్ ఉంటారా అంటే మాకున్నారని కాదు, మాకైతే లేరు. నీకుందా? నీకు ఎవరుందా? లేదు కదా. రాకే హ్యాపీగా వచ్చి సింగిల్గా ఎంజాయ్ చేసి చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో. ఇక్కడ మార్నింగే కాదు, ఎవ్రీడే ఫుల్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్. ఎక్కువగా లవర్సే వస్తారు, ఇరిటేషన్ వస్తుంది సింగిల్ గలికి. ఇంకా 4 బాధలు మనం చూస్తే మాత్రం గొప్ప ఆనందం కనిపిస్తుంది అనమాట మనకి. వాళ్ళ గొల్ల కూడా చూస్తే మనకి లైఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గొల్ల దొబ్బుతారు, మనం చూసి నవ్వుకోవాలి. ఏదో యాక్చువల్ దొబ్బుతుంది, ఇది లవ్ ఉంది కాబట్టి. గాదిరాజు ప్యాలెస్, గాదిరాజు ప్యాలెస్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. గాదిరాజు ప్యాలెస్లో పెళ్లి చేసుకోవాలని కూడా మినిమం వచ్చిన కట్నము ఆస్తి 2 అమ్ముకోలేము. మేమైతే మినిమం ఒక్క వెడ్డింగే ఇక్కడ మినిమం చూసుకుంటే 50 ల్యాక్స్ రాత్రి పెట్టి పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ 50 ల్యాక్స్ పెట్టాలి. అది ఓన్లీ మా మోహన్ గడికే సాధ్యమేమో. ఒక వీడియో బాగుంటుంది. వీడియోలు అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్యాన్సిల్ చేసిన తర్వాత నేను ఇచ్చుకోవాలి.